శ్రీ సాయి సచ్చరితలో అందరికీ చాలా ఇష్టమైన అధ్యాయం 15వ అధ్యాయం. ఎందుకంత ఇష్టం అంటే చోల్కర్ కథ ఉంటుంది దానిలో. 15వ అధ్యాయం రోజు పారాయణ చేసేవారు చాలామంది ఉంటారు. ఆ అధ్యాయంలో మనకు కనిపించేది ఏమిటంటే, చోల్కర్ అనే భక్తుడు బాబా ఫోటోను దర్శించినంత మాత్రం చేతనే బాబాపై ప్రేమ ఉప్పొంగి, భక్తిభావం పెరిగి, విశ్వాసం బిగిసి బాబాను ప్రార్థించి తనకు శాశ్వతమైన ఉద్యోగం కావాలి అని కోరుకుంటారు. శాశ్వతమైన ఉద్యోగం దొరికిన తరువాత షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకొని ఆయన పేరున కలకండ పంచిపెడతానని చోల్కర్ బాబాకు మాట ఇస్తారు. ఆ మాట ప్రకారం షిరిడీకి వెళ్ళాలంటే తనకున్న ఆర్థిక పరిస్థితులు, కుటుంబ భారం, ఈ నేపథ్యంలో షిరిడీకి వెళ్ళడానికి కావలసిన డబ్బు పోగు చేసుకోవడానికి కష్టమైన సందర్భంలో నేను షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకునేంత వరకు రోజు టీలో వేసుకునే చక్కెరను మానేసి ఆ చక్కెర కొనకుండా పొదుపు చేసిన డబ్బుతో షిరిడీకి వెళ్ళి బాబాకు కలకండ సమర్పించాలి అనేది ప్రధానంగా 15వ అధ్యాయంలో ఉంటుంది. అయితే ఈ కథలో మనం గమనించింది ఏమిటంటే, చోల్కర్ వదిలేసినట్టు మనం కూడా ఏదో ఒక పదార్థాన్ని వదిలేస్తే బాబా మన కోరిక తీరుస్తారు అని చాలామంది దీనిని ప్రాక్టీస్లో పెడుతున్నారు. బాబా గొప్పతనం ఏమిటంటే, మనం ఎలా భావిస్తే ఆయన కూడా అదే విధంగా అనుగ్రహాన్ని వర్షింపచేస్తారు. నాకు ఇష్టమైన ఏదో పదార్థాన్ని నేను వదిలేస్తే బాబా నా కోరిక తీరుస్తారు అని చాలామంది ఇష్టమైన దానిని వదిలేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, చోల్కర్ తన ఉద్యోగం కోసమో తన కోరికను తీర్చుకోవడం కోసమో ఆ పదార్థాన్ని వదిలివేయలేదు. దీన్ని చాలా స్పష్టంగా మనం గమనించాలి. ఎందుకు వదిలేశాడు అంటే, బాబా నా కోరిక తీర్చారు, ఆయనకు నేను మాట ఇచ్చాను, షిరిడీకి వచ్చి కలకండ పంచుతాను అని. అందుకొరకు నా వద్ద డబ్బు లేదు. బాబాను చేరుకోవడానికి ఆయన ఆ పదార్థాన్ని వదిలేశారు తప్ప కోరిక కోసం వదిలేయలేదు. దీన్ని మనమందరం గమనించుకోవాలి. నేను 1 సంవత్సరం పాటు తీపి పదార్థాన్ని వదిలేస్తాను, మా అమ్మాయికి H1B వీసా ఇప్పించాలి అని అనుకుంటే బాబా మనల్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు? తన కూతురి కోసం ఈ తల్లి ఎంత తల్లడిల్లుతూ ఉంది. ఆ కూతురి భవిష్యత్తు కోసం, H1B వీసా కోసం సర్లే అనుగ్రహిద్దాము అని ఆ పాపకు H1B వీసా ఇచ్చి ఈ తల్లికి ఊరట కలిగిద్దాము. ఈ తల్లికి తీపి పదార్థాలు అంటే ఎంత ప్రాణమో, ఆ ప్రాణప్రదమైన దాన్ని నా కోసం వదిలివేసిందే ఈ తల్లిని తప్పక అనుగ్రహించాలి అని ఆ విధంగా బాబా మన పైన దయతో, జాలితో మనకు ఆ భిక్ష వేశాడే తప్ప చోల్కర్ కథను మనం అర్థం చేసుకునే విధానం ఇది కాదు. స్వీట్లు తినడం 1 సంవత్సరం మానేస్తారు. బాబాకు దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా. కలిగితే 2 ప్రయోజనాలు మనకే కలుగుతాయి. బిడ్డకు H1B వీసా రావడం ఒక ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏమిటంటే, మనకు షుగరో లేక శరీరంలో మనం ఎక్కువగా స్వీట్లు తినడం వల్ల వచ్చేటువంటి అనర్థాలను, రోగాలను తగ్గిస్తుంది. బాబా మనం చేసే పనులకు 2 ప్రయోజనాలు ఇస్తారు. ఎప్పుడైనా బాబా మనకు చేసే మేలు మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనడానికి చోల్కర్ కథ చాలా ముఖ్యమైనటువంటిది. చోల్కర్ కథకు భిన్నంగా కూడా మనం వ్యవహరిస్తున్న కోరిక కోసం ఇష్టమైన పదార్థాలను వదిలేస్తున్నాం. తెలుగు రాష్ట్రాలలో చాలామందికి అన్నం అంటే చాలా ప్రీతి. ఎన్ని రకాలు తిన్నా అన్నం లేకపోతే ఆ భోజనం సంతృప్తిగా ఉండదు. మనం అతిగా అన్నాన్ని తినడం ద్వారా ఈరోజు చాలామందికి అనేక రుగ్మతలు, షుగరు, బీపీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒకవేళ మనం ఒక కోరిక కోసం సంవత్సరం పాటు ఆ అన్నాన్ని వదిలేసామనుకోండి, చాలామంది చెప్తారు వయస్సు పైబడ్డాక తెలుపు పదార్థాలు అంటే అన్నం, ఇడ్లీ ఇలాంటి పదార్థాలు తినడం తక్కువ చేయండి అని.
అవసరమైతే మానేయండి అని చెప్తారు. బాబా చెప్పే బోధనలో కేవలం ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే ముడిపడి లేవు. మనకు తెలియకుండానే మన ఆరోగ్యానికి స్వస్థత చేకూర్చుకోవడానికి రకరకాల సాధనలు బాబా ఈ విధంగా చేయిస్తుంటారు. చాలామంది సాయి భక్తులు చోల్కర్ కథ ఆధారంగా అనేక పదార్థాలను కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు వదిలేసిన వారున్నారు. వాళ్ళందరూ 2 రకాల ప్రయోజనాలు పొందారు. చోల్కర్ కథ చదివేటప్పుడు ఆ కథలో హేమాడ్ పంతు వివరణ ఒక్కసారి చదివితే బాబా ఎంత దయామయుడనేది తెలుస్తుంది. ఎందుకంటే బాబాను హేమాడ్ పంతు చాలా దగ్గర నుండి చూశారు. బాబాకు ఏదైనా ఇష్టం లేని పని చేస్తే బాబాకు చాలా త్వరగా కోపం వచ్చేది. తిరిగి చాలా త్వరగా శాంతించేవారు. ఒక తల్లి ప్రేమ బిడ్డలను దూరంగా జరిపేసినా మళ్ళీ శాంతియుతంగా ఉన్నప్పుడు బిడ్డలను తిరిగి ఏ విధంగా దగ్గరకు తీసుకుంటుంది? బాబా కృప ఆ విధంగా ఉంటుంది అనడానికి ఒక చక్కటి వివరణ ఇక్కడ రాశారు. మన మట్టి బుర్రలకు అర్థమయ్యేలాగా బాబా కృపను వర్ణించారు. పిల్లలకు పాలిచ్చి అప్పుడే బయటకు వెళ్ళిన తల్లి పిల్లి కొద్దిసేపటికి లోపలికి వస్తుంది. రాగానే దాని పిల్లలు ప్రేమతో పాలు తాగేందుకు తల్లి దగ్గరకు వస్తాయి. అప్పుడు ఆ పిల్లి విసుగుతో గుర్రుమంటే కొద్దిసేపు ఆ పిల్లలు పక్కకు జరిగిపోతారు. కానీ తల్లి విశ్రాంతిగా కూర్చున్నప్పుడు మళ్ళీ తల్లి చుట్టూ తిరిగి స్తన్యాన్ని చీకడం మొదలు పెడతాయి. ఆ ప్రకారంగా పిల్లలు స్తనాల్ని చీకి గటగటా పాలు తాగుతూ ఉంటే ప్రేమతో నిండిన ఆ తల్లికి పాలు ధారగా వస్తాయి. అది మునుపటి గుర్రును మర్చిపోయి నేలపై పడుకుంటుంది. వాత్సల్యం ఉదయించి వెంటనే తల్లి విసుగు కరిగిపోతుంది. తన పిల్లలను 4 పాదాలతో గట్టిగా పట్టుకొని వాటిని పైపైన నాజూకుగా నిమురుతుంది. పిల్లలు తీవ్రంగా గోళ్లతో గీకడం వల్ల తల్లికి విసుగుపోయి వాత్సల్య వాహిని అధికమై తన స్తనాల నుండి పుష్కలంగా పాలు ప్రవహిస్తాయి. పిల్లల ప్రేమ ఆ తల్లికి పాలను ఎలా ఉత్పన్నం చేస్తుందో అలాగే సాయి చరణాలపై మీకుండే ఆసక్తి సాయి హృదయంలో దయామృతాన్ని వరదలుగా కురిపిస్తుందట. బాబా ఆగ్రహంతో ఒక్కోసారి చేతిలో ఏది ఉంటే అది విసిరేసేవారు. భక్తులు కాసేపు పక్కకు జరిగిన తరువాత బాబా శాంతంగా మళ్ళీ మసీదులో కూర్చోగానే భక్తులందరూ మళ్ళీ అక్కడకు రాగానే ఎవరెవరికి ఏమేమి కావాలో వాటిని మళ్ళీ అంతే శాంతవందనంతో బాబా గారు ఇచ్చేవారట. ఇదంతా మన మట్టి బుర్రలకు అర్థం కావాలని హేమాడ్ పంత్ బాబా దయాగుణాన్ని పిల్లుల కథ ద్వారా చక్కగా చెప్పారు. 15వ అధ్యాయంలో హేమాడ్ పంతు చివరలో రాస్తారు కదా, పిల్లల ప్రేమ ఆ తల్లికి పాలను ఎలా ఉత్పన్నం చేసిందో అలాగే సాయి చరణాలపై మీకుండే ఆసక్తి వలన సాయిబాబా హృదయంలో దయామృతం వరదలుగా కురుస్తుంది. మనకు ఇక్కడ ఉండాల్సింది ఏమిటంటే సాయి చరణాలపైన అమితమైన ఆసక్తి. సాయి కూడా దయాళువు కాబట్టి ఆయన కృపావర్షాన్ని మనపై కురిపిస్తూనే ఉంటారు. ఇది 15వ అధ్యాయంలో ముఖ్యంగా మనం తెలుసుకోవలసింది. సాయి కృప తన బిడ్డలపై ఏ విధంగా ఉంటుంది అనేది మనకు అవగతం అవుతుంది. చాలామంది అంటూ ఉంటారు, బాబా నా మీద కృప చూపెట్టడం లేదండి. మనం లౌకికపరమైన దానిలోకి వెళితే ఒక తండ్రి కొడుకుకు చెప్తాడు, అరే నాయనా, నువ్వు సరైన పద్ధతిలో లేవు, ఇది మన మర్యాద కాదు అని, నువ్వు పద్ధతి మార్చుకో అని చెబితే ఆ కొడుకు వినకపోతే తండ్రి కొద్ది రోజులు చెప్పి తరువాత చెప్పడం మానేస్తాడు. వాడే మారుతాడులే అని. వాడితో మాట్లాడకుండా వాడిని పట్టించుకోడు, పక్కన పెట్టేస్తారు. అలానే బాబా కూడా అనేక సందర్భాలలో మనకు చెప్తారు, నువ్వు నడిచే మార్గం సరైనది కాదు, నీ ప్రవర్తన సరైనది కాదు అని. అనేక సందర్భాలలో, అనేక రూపాలలో, అనేక సంఘటనలలో మనకు తెలియచేస్తారు.
కానీ దానిని మనం పెడచెవిన పెట్టిపోతూ ఉంటే మరి ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఎప్పుడైతే ఎదురు దెబ్బ తగిలి మళ్ళీ మనం వచ్చి బాబా అని పాదాలను ఆశ్రయిస్తామో అప్పుడు బాబా పిల్లి పిల్లలపైన గుర్రుగా ఉండి తరువాత ఏ విధంగా పిల్లలను దగ్గరకు తీసుకొని పాలు ఇస్తుందో బాబా కూడా అంతే. బాబా మనకు ఫలానాది ఇవ్వట్లేదు, ఫలానాది చెయ్యట్లేదు. నేను సాయి భక్తుణ్ణే, తోటి సాయి భక్తుడు చాలా సుఖ సంతోషాలతో ఉన్నాడు, నేను లేను అంటే అది మన సంస్కారాలను బట్టి, మనం చేసుకున్న పూర్వజన్మల సుకృతాలను బట్టి, వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది. బాబా మార్గంలో ఆయన ఏది ఎప్పుడు ఎలా ఇస్తారు, బాబా మనస్తత్వం ఏంటి అనేది శ్రీ సాయి సచ్చరిత ద్వారా శ్రీ హేమాడ్ పంతు మనందరికీ చూపెట్టారు. శ్రీ సాయి సచ్చరితలో ఆ రోజు మనమందరం ఈ భూమిపైన లేము, ఆ ఉత్సవాలను చూడలేదు అనే బాధ లేకుండా హేమాడ్ పంతు గారు శ్రీ సాయి సచ్చరిత ద్వారా చక్కటి వర్ణన చేశారు. షిరిడీలో జరిగే ఒక అద్భుతమైన కమనీయమైన ఉత్సవం ప్రతి గురువారం జరిగేటువంటి చావడి ఉత్సవం. ఆ రోజు ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో చావడి ఉత్సవం వర్ణన చదువుతుంటే ఆ రోజు అక్కడ ఉన్నామా అనే అనుభూతిలోకి వెళతాము. ఆ అనుభూతి ఇప్పుడు మీరు కూడా పొందండి. చావడి ఉత్సవం వర్ణనకు ఏదీ కూడా సాటిరాదు. తాత్య బాబా ఎడమ చెయ్యి పట్టుకునేవాడు, మహల్సాపతి కుడి చెయ్యి పట్టుకునేవాడు, బాపు సాహెబ్ ఛత్రాన్ని శిరస్సుపై పెట్టేవాడు. అలా ఊరేగింపు చావడికి వెళ్ళేది. అన్నిటికన్నా ముందు రాగి రంగులో గుర్రం ఉండేది. అన్ని ఆభరణాలతో అలంకరించబడ్డ ఆ గుర్రం కాళ్లకు గల్లు గల్లున మోగే గజ్జలు ఉండేవి. సాయి నామంతో జయకారాలు పలుకుతూ ముందుకు నడిచేవారు భక్తజనమంతా. ఛత్రదారులు ఛత్రాన్ని పట్టుకునేవారు, కొందరు చామరులు వీచేవారు. వాయిద్యాలు మోగుతుండడం, భక్తులు జయకారాలు, దండదారులు ప్రేమగా నామోచ్చరణ చేయటం, అలా భక్తజన సందోహం మెల్లగా ముందుకు సాగేది. నేడు ద్వారకామాయి నుండి చావడికి 4 అడుగులే కానీ ఆ రోజు రోడ్లు ఉండేవి కాదు. ఆ రోజు చావడి ఉత్సవం జరిగితే కనీసం 1.5 నుంచి 2 గంటల సమయం బాబా చావడికి చేరుకోవడానికి సమయం పట్టేదట. అంత అద్భుతంగా చావడి ఉత్సవం జరిగేది. ఈరోజు చావడి ఉత్సవంలో పిల్లలు చక్కగా నృత్యం చేస్తారు. షిరిడీలో పుట్టిన పిల్లలకు మాత్రమే ఆ అదృష్టం. అదేవిధంగా ముందు వాయిద్యాలు వాయిస్తారు. ఆ వాయిద్యాలు వాయించేవారు వాళ్ళు షిరిడీ సంస్థానంలో ఉద్యోగులు కాదు. వంశపారంపర్యంగా బాబాగారు ఉన్ననాటి నుండి చావడి ఉత్సవంలో వాయిద్యాలు వాయించేవారు. ఇప్పటికీ స్వచ్ఛందంగా వచ్చి అక్కడ వాయిద్యాలు వాయిస్తారు. ఎంత అదృష్టం కదా! ఆ కుటుంబాలలో ఉన్నత చదువులు చదివిన, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నా సరే గురువారం వచ్చిందంటే అక్కడికి రావాలి, వాయిద్యం మోగించాల్సిందే. అక్కడ ఒకతను చాలా ప్రొఫెషనల్గా ఉండి పుంగి ఊదుతున్నాడు. తరువాత అడిగాను, మీకు ఇది ప్రొఫెషనా అంటే కాదు, బాబా ఉన్న నాటి నుండి మా పూర్వీకులు షిరిడీలో ఏ ఉత్సవం జరిగినా ఈ నాగారాను మేము మోగిస్తాము, అది మాకు అదృష్టము అని చెప్పాడు. నిజంగా తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఎంత అదృష్టం! భగవంతునికి సేవ చేసిన కుటుంబాలు మర్చిపోకుండా ప్రతిసారి అలా సేవ చేస్తూ ఉంటారు. చావడి ఉత్సవంలో ఇప్పటికీ పాల్గొనే వారందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనేవారే. చావడి శోభాయాత్రలో మహల్సాపతి ఒకవైపు బాబా చెయ్యి పట్టుకొని పూనకం వచ్చిన వాడిలాగా ఆ వాయిద్యాల మధ్యకు వెళ్ళి బాబా ముందు నిలబడి చిందులు వేసేవారట. అది చూసి బాబా ఎంతో మురిసిపోయేవారట. చావడి ఉత్సవ ఘట్టం సచ్చరితలో చదువుతున్నప్పుడల్లా ఆ రోజు బాబాతో మసీదు నుంచి చావడికి మనం కూడా నడుచుకుంటూ వెళుతున్న అనుభూతి కలుగుతుంది. సాయి టీవీలో ప్రతి గురువారం చావడి ఉత్సవం ప్రారంభమవుతుంది. అందులో బాబా సజీవంగా నడుస్తున్న దృశ్యం కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. అక్కడ మనం ఉన్నాము, ఆ ఉత్సవాన్ని మనము చూస్తున్నాము.
ఒక 110 సంవత్సరాల క్రితం వెనక్కు వెళ్ళాం అనే భావన ఖచ్చితంగా మనకు కలుగుతుంది. ఇప్పటికీ సాయి సజీవంగా ఉన్నారు అనడానికి షిరిడీలో జరిగే చావడి ఉత్సవమే నిదర్శనం. ఎందుకంటే ఎప్పుడైనా గురువారం షిరిడీకి వెళితే సంధ్యాహారతి తరువాత భారీకేళ్లు పెడతారు. అక్కడికి వెళ్ళి చూడండి, సాయి సాక్షాత్కారం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ అనుభూతి ఖచ్చితంగా వస్తుంది. వాయిద్యాలు, పల్లకి చూస్తూ ఉంటే ఆ పల్లకి ముందు సాయి నడుస్తున్నట్లు ఆ అనుభూతి మనకు ఉప్పొంగుకుంటూ వస్తుంది. నిజంగా ఇవన్నీ బాబాగారు ఉన్నప్పుడు మనం కళ్ళతో చూసిన వాళ్ళం కాదు. కనీసం ఊహించడానికి మనకు ఆ ఊహకు కూడా అందేవి కాదు. అలాంటిది సాయి ఈరోజు భౌతిక శరీరంతో లేకపోయినా సాయి శరీరంతో ఏ విధంగా చావడికి వెళ్ళేవారు, ఏ విధంగా లెండికి వెళ్ళేవారు అనేటువంటిది అక్షర ప్రతిరూపాల్లో శ్రీ హేమాడ్ పంతు మనకు అందించారు. అందుకనే హేమాడ్ పంతును స్మరించుకోకుండా సచ్చరితను, సాయిబాబాను మనం స్మరించుకోలేము. అంత అద్భుతమైన వర్ణన శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంతు గారు చేశారు. అందుకనే హేమాడ్ పంతు గారిని ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి. సచ్చరిత చదివేటప్పుడు బాబా గారితో పాటు తరువాతి నమస్కారం హేమాడ్ పంతు గారికి తప్పకుండా చేయాలి.